హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ ఏమంటాడంటే, ఏ గ్రూప్ ఆఫ్ 5 స్టూడెంట్స్ టుక్ అన్ ఎగ్జామినేషన్. అనదర్ స్టూడెంట్ జాయిన్డ్ ద గ్రూప్ ఆఫ్టర్ టేకింగ్ ద ఎగ్జామినేషన్. లేటర్, బై ఇంక్లూడింగ్ హిజ్ మార్క్స్, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గ్రూప్ ఇంక్రీజ్డ్ బై 2 మార్క్స్. దిస్ స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ డాష్ మార్క్స్ మోర్ దాన్ ద యావరేజ్ మార్క్స్ వితౌట్ ఇంక్లూడింగ్ హిమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గ్రూప్లో 5 విద్యార్థులు పరీక్ష రాశారు. తరువాత మరొక విద్యార్థి ఈ గ్రూప్లో చేరాడు. అతని మార్కులు కలపడం వల్ల గ్రూప్ యొక్క సగటు మార్కులు 2 పెరిగాయి. ఈ విద్యార్థి తనను చేర్చకుండా ఉన్న సగటు మార్కుల కంటే డాష్ మార్కులు అధికంగా పొందినాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 5 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఎగ్జామ్ రాశారనమాట. ఓకేనా, 5 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఎగ్జామ్ రాశారు. అయితే ఏమైందంటే చూడండి, వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళకి ఇంకొకటి వచ్చి యాడ్ అవుతాడు అనమాట. ఓకేనా, 5 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత ఈ 5 స్టూడెంట్స్కి ఇంకొకటి వచ్చి యాడ్ అవుతాడు అనమాట. అలా వీళ్ళందరూ ఎంతమంది అవుతారు? 6 మెంబర్స్ అవుతారు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమైందంటే చూడండి, ఈ కొత్తగా వచ్చినప్పుడు మార్క్స్ని యాడ్ చేసిన తర్వాత బై ఇంక్లూడింగ్ హిజ్ మార్క్స్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గ్రూప్ ఇంక్రీజ్డ్ బై 2 మార్క్స్ అంట. అంటే వీడి యొక్క మార్క్స్ని కలపడం వల్ల వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏమైందంటే, ఈ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమైందంటే 2 ఇంక్రీజ్ అయిందనమాట. 2 మార్క్స్ ఇంక్రీజ్ అయింది అనమాట. అయితే ఇక్కడ ఇనీషియల్ యావరేజ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి n అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ వచ్చే యావరేజ్ ఏమవుతుంది, దీనికంటే 2 ఎక్స్ట్రా, అంటే ఇక్కడ వచ్చే యావరేజ్ n+2 అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే, దిస్ స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ హౌ మెనీ మార్క్స్ మోర్ దాన్ ద యావరేజ్ మార్క్స్ వితౌట్ ఇంక్లూడింగ్ హిమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ కొత్తగా వచ్చాడు చూసారా స్టూడెంట్, ఈ స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేవి వీడు లేకుండా ఉన్న యావరేజ్ ఉందో చూసారా, వీడు లేకుండా ఉన్న యావరేజ్ ఇది, వీడు కూడా ఉన్న యావరేజ్ అంటే ఇది అవుతుంది అనమాట. వీడు లేకుండా ఉన్న యావరేజ్ ఏమో ఇది, వీడు కూడా ఉన్న యావరేజ్ అంటే ఇది. ఎందుకంటే ఈ 6 మెంబర్స్లో వీడు కూడా ఉంటాడు కదా. సో అలా వీడు లేకుండా ఉన్న యావరేజ్ అంటే ఇది. సో ఈ యావరేజ్ కంటే వీడి యొక్క మార్క్స్ అనేవి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ వీడి యొక్క మార్క్స్ ఏమవుతాయి అంటే, ఇక్కడ కొత్తగా వచ్చిన ఈ ఒక్కడి యొక్క మార్క్స్ ఏమవుతాయి, 1 పర్సన్ యొక్క సమ్ ఆఫ్ ది మార్క్స్, లేదంటే ఒకటే కాబట్టి జస్ట్ వాడి యొక్క మార్క్స్ అంటే సరిపోతుంది. సో ఏం చేస్తాం, మనం ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టేస్తాం. ప్లస్ పెట్టినా పెట్టపోయినా ఏం కాదు, అవునా. సో ఇక్కడ 1 × n, అలాగే +2 × 6 అనమాట. చేస్తే వీడి యొక్క మార్క్స్ వచ్చేస్తాయి, అవునా. సో n అవుతుందా, +n అవుతుంది. అలాగే ఇక్కడ ఎంత అవుతుంది, +12 అవుతుందా. సో అలా వీడికి వచ్చిన మార్క్స్ ఏంటంటే n+12 మార్క్స్ అయితే వచ్చాయి. అయితే వీడికి వచ్చిన మార్క్స్ అనేవి ఇక్కడున్న ఈ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ యావరేజ్ ఎంత n, ఇక్కడ వీడికి వచ్చిన మార్క్స్ ఎంత n+12, అంటే దీనికంటే ఎంత ఎక్కువ ఉన్నాయి, వీడికి 12 ఎక్కువ ఉన్నాయి. ఆ 12 ఆన్సర్ అవుతుంది, అవునా కదా. క్వశ్చన్ అడిగింది అదే కదా, ఈ మార్క్స్ కంటే, ఈ యావరేజ్ మార్క్స్ కంటే వీడికి వచ్చిన మార్క్స్ ఎంత ఎక్కువ అన్నాడు. సో 12 ఎక్కువ అనమాట. సో అలా ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేర్ ఆర్ 28 బాయ్స్ అండ్ సమ్ గర్ల్స్ ఇన్ ఎ క్లాస్. ఇన్ అన్ ఎగ్జామ్ ద యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై బాయ్స్ వాజ్ 12.5 వైల్ ద యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై గర్ల్స్ వాజ్ 14.5. ఇఫ్ ద టోటల్ యావరేజ్ వాజ్ 13.1 దెన్ వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో 28 మంది బాలురు మరియు కొంతమంది బాలికలు ఉన్నారు. ఒక పరీక్షలో బాలురు పొందిన సగటు మార్కులు 12.5గా ఉన్నాయి. బాలికలు పొందిన సగటు మార్కులు 14.5గా ఉన్నాయి. మొత్తం సగటు 13.1 అయితే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ 28 మెంబర్స్ ఉన్నారు. అలాగే గర్ల్స్ ఎంతమందో ఇవ్వలేదు, ఎందుకంటే సమ్ గర్ల్సే అంటున్నాడు, అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ద యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై బాయ్స్ వాజ్ 12.5, అంటే బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత, యావరేజ్ మార్క్స్ 12.5. అలాగే వైల్ ద యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై గర్ల్స్ వాజ్ 14.5. సో గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 14.5 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ యావరేజ్ వాజ్ 13.1. టోటల్ యావరేజ్ అంటే వీళ్ళందరి యొక్క యావరేజ్ అంటే ఎక్కడ రాస్తాం, మిడిల్లో రాస్తాం. ఎంత అంటే 13.1 అనమాట. సో సింపుల్ ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి, డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే 12.5కి 13.1కి ఎంత అవుతుంది డిఫరెన్స్, 0.6 అనే కదా. సో 0.6. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది,
1.4 అవుతుంది చూడండి, 1.4 అవుతుందా. సో ఇక్కడ పాయింట్ ఎత్తేస్తే ఏమవుతుంది, పాయింట్ ఎత్తేస్తే ఇది 6 అవుతుంది, ఇది 14 అవుతుంది, అవునా కదా. సో 6 అంటే 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అలా బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంత అవుతుందంటే 7:3 అవుతుంది అనమాట. అంటే బాయ్స్ 7 పార్ట్స్ ఉంటారు, గర్ల్స్ 3 పార్ట్స్ ఉంటారు అనమాట నంబర్ రూపంలో, ఓకేనా. అంటే గర్ల్స్ 3 పార్ట్స్, బాయ్స్ 7 పార్ట్స్ నంబర్ రూపంలో ఈ విధంగా ఉంటారనమాట, అర్థమైందా. సో ఇక్కడ చూస్తే బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 7 పార్ట్స్ ఉన్నారు. కానీ బాయ్స్ నంబర్ రూపంలో ఎంతమంది ఉన్నారు, 28 మెంబర్స్ ఉన్నారు, అవునా. సో నంబర్ రూపంలో 28 మెంబర్స్ ఉన్నారు, అలాగే పార్ట్స్ రూపంలో 7 పార్ట్స్ ఉన్నారు. అలా 7 పార్ట్స్ ఈక్వల్ టు 28 అవుతుంది. దీన్ని బట్టి 1 పార్ట్ ఏమవ్వాలి, 1 పార్ట్ షుడ్ బి 4 అవ్వాలి, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే మొత్తం విద్యార్థులు అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, అవునా కదా. సో అలా బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇక్కడ వీళ్ళు 7 పార్ట్స్, వీళ్ళు 3 పార్ట్స్, టోటల్ 10 పార్ట్స్ ఉన్నారు. అలా 10 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది, 40 అవుతుంది, అవునా. ఒకవేళ గర్ల్స్ వరకే అడిగాడు అనుకోండి, అప్పుడు గర్ల్స్ వరకే అంటే అప్పుడు గర్ల్స్ ఎంతమంది, 3 పార్ట్స్ కదా. సో 3 పార్ట్స్ అంటే గర్ల్స్ 12 మెంబర్స్ అని చెప్తాం, అవునా. లేదంటే డైరెక్ట్గా టోటల్ ఇక్కడ మనకు 40 వచ్చింది కదా, 40 వచ్చినప్పుడు వీళ్ళు 28 ఉన్నారు, రిమైనింగ్ వాళ్ళందరూ గర్ల్స్ అవుతారు, అవునా. అలా చూసుకున్నా సరే వీళ్ళు గర్ల్స్ 12 మెంబర్స్ అవుతారు. బట్ మనల్ని అడిగింది ఇక్కడ టోటల్ అడిగారు కాబట్టి 40 మెంబర్స్ అనేసి చెప్తాం అనమాట, ఓకేనా. సో అలా ఆప్షన్స్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 7:3, యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 65 అండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 72. వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద హోల్ క్లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 40 మంది విద్యార్థులతో కూడిన తరగతిలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:3, బాలురు యొక్క సగటు మార్కులు 65 మరియు బాలికల యొక్క సగటు మార్కులు 72, మొత్తం తరగతి సగటు మార్కులు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, టోటల్ ఎంతమంది ఉన్నారు, 40 స్టూడెంట్స్ ఉన్నారు, అవునా. 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 7:3. అంటే బాయ్స్ వచ్చేసి 7 పార్ట్స్, గర్ల్స్ వచ్చేసి 3 పార్ట్స్ అనమాట. అలా టోటల్ క్లాస్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపే కదా, కలిపి ఎన్ని పార్ట్స్ ఉన్నారు, ఎన్ని పార్ట్స్ అంటే 10 పార్ట్స్ ఉన్నారు, అవునా. సో 10 పార్ట్స్ ఉన్నారు, నంబర్ రూపంలో 40 మెంబర్స్. అలా 10 పార్ట్స్ అంటే ఎంత అంటే 40 అనమాట, 10 పార్ట్స్ అంటే 40. దీన్ని బట్టి 1 పార్ట్ అంటే ఎంత అవుతుంది, 1 పార్ట్ విల్ బి 4, అవునా. అలా ఇక్కడ బాయ్స్ ఎన్ని పార్ట్స్, బాయ్స్ ఎంతమంది ఉంటారంటే 7 పార్ట్స్ కదా. 7 పార్ట్స్ అంటే 1 పార్ట్ 4 కాబట్టి 7 పార్ట్స్ అంటే బాయ్స్ ఎంతమంది ఉంటారు, 28 మెంబర్స్ ఉంటారు, అవునా. అలాగే గర్ల్స్ ఎంతమంది ఉంటారు, గర్ల్స్ 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ అంటే 12 మెంబర్స్ అయినా కదా. సో అలా 12 మెంబర్స్ ఉంటారు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే చూడండి, యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 65. అంటే బాయ్స్ 28 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 65 అని ఇచ్చాడు. అలాగే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 72. సో ఈ 12 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు కదా, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 72 అని ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద హోల్ క్లాస్ అడుగుతున్నాడు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్, టోటల్ 40 మెంబర్స్ కదా, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వీళ్ళందరి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు అనమాట. సో సింపుల్గా ఏం చేస్తాం, టోటల్ యావరేజ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ చేస్తాం కదా, ఏమైనా క్యాన్సిల్ అయ్యేవి ఉంటే ఇక్కడ చూడండి 4 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, అవునా. సో ఇక్కడ బాయ్స్ 7 పార్ట్స్ ఉన్నారు, గర్ల్స్ 3 పార్ట్స్ ఉన్నారు, అవునా. సో ఇక్కడ 7, 3 ఎక్కడో చూసినట్టుంది, అవునా కదా. ఎక్కడ చూసామంటే ఇదిగోండి రేషియో దగ్గర చూసాం, అవునా. బాయ్స్ గర్ల్స్ రేషియో 7:3 ఇచ్చాడు. అదే 7:3 ఇక్కడ వచ్చేసింది, బాయ్స్ 7 గర్ల్స్ 3 వచ్చేసింది. అలాంటప్పుడు 10 పార్ట్స్ ఈక్వల్ టు 40, 1 పార్ట్ ఈక్వల్ టు 4. ఈ తతంగం అంతా చేసే కంటే సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏం చేస్తారంటే బాయ్స్ ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్, వాళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత, బాయ్స్ యావరేజ్ 65. అలా బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 65. డైరెక్ట్గా బాయ్స్ రేషియో 7 కాబట్టి 7 తీసేసుకోండి. అలాగే గర్ల్స్ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్, గర్ల్స్ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్, వాళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత 72. వాళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత 72. మనల్ని అడుగుతుందేమో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే టోటల్ క్లాస్ కదా. సో వీళ్ళందరి యొక్క యావరేజ్ అంటే టోటల్ 10 మెంబర్స్ కదా. సో వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా డైరెక్ట్గా ఇక్కడ 7, 3 తీసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. దానికోసం మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కొని 28 మెంబర్స్, ఇక్కడ 12 మెంబర్స్, టోటల్ 40 మెంబర్స్, మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇవే వచ్చేది, క్యాన్సిల్ చేసినా ఇవే వచ్చేది.
అలా చేయకుండా సింపుల్గా డైరెక్ట్గా తీసుకున్నారనుకోండి మనకు టైం కలిసి వస్తుంది, అవునా కదా. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టోటల్ యావరేజ్ కదా మనకు తెలియదు కాబట్టి వీటికి దగ్గరకు ఉండే నెంబర్ తీసుకుంటాం, అవునా. సో ఇక్కడ నేను 65 తీసుకుంటున్నా, ఇది 65 ఉంది కాబట్టి 0 పెట్టేసాయి. ఇది 65 కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే 7 ఎక్కువ ఉంది కదా. సో +7 అలా ఎంతమందికి అంటే ఇక్కడ 3 మెంబర్స్ కదా. సో +3 ఇక్కడ ఏమవుతుందంటే 21 అవుతుందా, 21 అవుతుంది. ఇక్కడ ఈ 10 ఎలా వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 వస్తుంది, అవునా కదా. 10 ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే +21 అవుతుందా. ఆ +21 ఎగ్జాక్ట్గా రాసేసేయి. బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ కదా. సో బై 10 వేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే ఇది 2.1 అవుతుందా. 65 + 2.1 ఎంత అవుతుందంటే 67.1 అవుతుంది. అలా టోటల్ యావరేజ్ ఎంత అంటే 67.1 అనమాట. ఓకేనా. డైరెక్ట్గా బాయ్స్ 7 పార్ట్స్, గర్ల్స్ 3 పార్ట్స్ వాళ్ళ యొక్క యావరేజెస్, టోటల్ యావరేజ్ కాబట్టి ఇలా కనుక్కున్నాం. సింపుల్ ట్రిక్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 4:5. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 75 అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 82. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద హోల్ క్లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 45 మంది విద్యార్థులతో కూడిన తరగతిలో అబ్బాయిలు మరియు అమ్మాయిల నిష్పత్తి 4:5, అబ్బాయిల సగటు మార్కులు 75 మరియు అమ్మాయిల సగటు మార్కులు 82. మొత్తం తరగతి యొక్క సగటు మార్కులు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి రేషియో ఇచ్చాడు, ఎంత అంటే 4:5 ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో సింపుల్గా బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉంటారు, బాయ్స్ ఎన్ని పార్ట్స్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇదే సేమ్, ఇక్కడ డైరెక్ట్గా రేషియో తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, బాయ్స్ ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్, అవునా. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 75. సో వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు. అలాగే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 3 పార్ట్స్ కదా. సో 5 పార్ట్స్, గర్ల్స్ 5 పార్ట్స్ ఉన్నారు. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే యావరేజ్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 82 ఇచ్చాడు, అవునా. 82 ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద హోల్ క్లాస్, అంటే వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అప్రాక్సిమేట్గా, అవునా. వీళ్ళందరూ అంటే టోటల్ 9 మెంబర్స్ కదా, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్గా చేద్దాం. చూడండి ఇక్కడ టోటల్ యావరేజ్, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వవు కదా, వదిలేసేయండి. టోటల్ యావరేజ్ మనకు తెలియదు కాబట్టి వీటికి దగ్గరగా ఉండే నెంబర్ని మనం యావరేజ్గా తీసుకుంటాం. లెటస్ నేను 75ని తీసుకుంటా. సో 75 కాబట్టి ఇక్కడ 0 ఉంటుందా, అవునా. అలాగే ఇది ఎంత ఎక్కువ ఉంది అంటే 75 మీద టోటల్గా 7 ఎక్కువ ఉన్నట్టుంది చూడండి, అవునా కదా. 7 కదా ఎక్కువ ఉంది. సో +7 అనమాట. అలా ఎంతమందికి, 5 మెంబర్స్కి కాబట్టి ఇంటూ 5. అలా ఇది ఏమవుతుందంటే +35 అవుతుందా, +35. ఇక్కడ 9 ఎలా వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. సింపుల్గా ఇక్కడ కూడా అంతే, ఈ వాల్యూస్ని యాడ్ చేయండి. 0 + 35 ఎంత అవుతుంది, 35 అవుతుంది. 35 బై ఇక్కడ ఎంతమంది, 9 మెంబర్స్ కదా. సో 9. సో చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఈ 35ని కాసేపు అప్రాక్సిమేట్గా 36 అనుకుంటున్నా. 36 అనుకుంటే 9 ఇక్కడ 1 టైం పోతుంది, 9 ఇక్కడ 4 టైమ్స్ పోతుందా. కానీ ఇక్కడ నిజానికి ఉంది ఎంత అంటే నిజానికి ఉంది 35. కానీ ఒకవేళ 36 ఉంటే 4 టైమ్స్ పోతుంది, 35 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా 3.9 టైమ్స్ పోతుంది, అవునా కదా. ఇక్కడ 36 ఉంటే ఎగ్జాక్ట్లీ 4 టైమ్స్ పోతుంది 9 అనేది. బట్ ఇక్కడ ఉంది మనకి 35 కాబట్టి 4 కంటే కొద్దిగా తక్కువ అంటే అప్రాక్సిమేట్గా 3.9 టైమ్స్ పోతుంది అనమాట. అర్థమైందా. అలా ఇక్కడ 3.9 అవుతుంది, ఇక్కడ మనకి 75. అలా టోటల్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 78.9 అవుతుంది అనమాట. అలా టోటల్ యావరేజ్ ఎంత అవుతుంది, 78.9 అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడ ఏమన్నాడంటే ది యావరేజ్ టెస్ట్ స్కోర్ ఆఫ్ 18 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ వాజ్ 15 వైల్ ద ఓవరాల్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద 25 స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ వాజ్ 16.12. వాట్ వాజ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద గర్ల్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో 18 మంది బాలురు యొక్క సగటు పరీక్ష స్కోరు 15, మొత్తం 25 విద్యార్థుల సగటు 16.12, బాలికల సగటు స్కోరు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 16.12 అనమాట. ఎంత, 16.12. ఇది టోటల్ అనమాట. టోటల్గా ఉన్న వాళ్ళు 25 మెంబర్స్, వాళ్ళందరి యొక్క యావరేజ్ ఏమో 16.12 అనమాట. అయితే ఇందులో 18 బాయ్స్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత, 15 అనమాట. ఓకేనా. సో 18 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 15 అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే
ఈ గర్ల్స్ ఉంటారు చూసారా, ఎందుకంటే టోటల్ 25లో 18 మెంబర్స్ బాయ్స్ అయితే రిమైనింగ్ వాళ్ళందరూ ఎవరు గర్ల్స్, వాళ్ళందరి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ రిమైనింగ్ అంటే 7 మెంబర్స్ కదా, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ టోటల్ యావరేజ్ ఎంత 16.12. అలాంటప్పుడు అందులోనే కదా ఈ 7 మెంబర్స్ కూడా ఉంది, అలాంటప్పుడు వీళ్ళ యావరేజ్ కూడా ఏమవుతుంది 16.12 అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ 16.12, ఇక్కడ 16.12 సేమ్ ఉంది కాబట్టి 0 పెట్టేసి ఇది కూడా 16.12 ఉండాలి. కానీ ఇది ఎంత తక్కువ ఉంది, ఇది ఎంత తక్కువ ఉందంటే దీనికంటే 1.12 తక్కువ ఉంది కాబట్టి -1.12. అలా ఎంతమందికి 18 మెంబర్స్కి కాబట్టి ఇంటూ 18 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. దీన్ని అలా వదిలేసేయండి. ఇక్కడ 7 ఎలా వస్తుంది, 25లోంచి 18 తీసేస్తే మనకి 7 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేయండి, అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ అనేది 0 మైనస్ ఆఫ్ దిస్ వాల్యూ. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుందా, సో వాల్యూ ఏమవుతుందంటే ప్లస్ 1.12 ఇంటూ 18 అవుతుంది. బై ఇక్కడ ఎంతమంది 7 మెంబర్స్, బై 7 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 7 ఇక్కడ 1 టైం పోతుంది, 7 ఇక్కడ 1లో పోదు, 0 పెట్టేసి పాయింట్ ఉంది, పాయింట్ పెట్టేసి 11 అవుతుందా, 11 అంటే 7 ఇక్కడ 1 టైం పోతుంది, 4 మిగులుతుంది, 42 అవుతుందా అంటే 6 టైమ్స్ పోతుంది, అలా 0.16 అవుతుంది ఇంటూ 18 అనమాట. ఇక్కడ 16 ఇంటూ 18 కనుక్కో, 16 ఇంటూ 18 కనుక్కుంటే ఏమవుతుందంటే 8 48, 4 క్యారీ, 8 1 8, 4 12 అవుతుందా ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 16 అవుతుంది, 8 8 2 288 అవుతుంది. చూడండి 288 అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఏమవుతుంది 2.88 అవుతుంది, అవునా, ప్లస్ 16.12 అనమాట. సో యాడ్ చేస్తే ఏమవుతుందంటే టోటల్గా 19 అవుతుంది. అలా ఈ 7 గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 19. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ స్టూడెంట్ ఇన్ 5 సబ్జెక్ట్స్ ఈజ్ 75, యావరేజ్ ఆఫ్ హిజ్ ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ ఈజ్ 65 అండ్ ద యావరేజ్ ఆఫ్ హిజ్ లాస్ట్ 2 సబ్జెక్ట్స్ ఈజ్ 85. హౌ మచ్ హీ స్కోర్డ్ ఇన్ ద థర్డ్ సబ్జెక్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విద్యార్థి 5 సబ్జెక్టుల్లో పొందిన సగటు మార్కులు 75, అతని మొదటి 2 సబ్జెక్టుల్లో సగటు 65 మరియు చివరి 2 సబ్జెక్టుల్లో సగటు 85. అతను 3వ సబ్జెక్టులో ఎన్ని మార్కులు పొందాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 5 సబ్జెక్ట్స్లో యావరేజ్ మార్క్స్ ఎంత అంటే ఈజ్ 75 ఇచ్చాడు. ఓకేనా, ఆ 5 సబ్జెక్ట్స్లో యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 75 అంటున్నాడు. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు, యావరేజ్ ఆఫ్ హిజ్ ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ ఈజ్ 65. అయితే టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ 2 సబ్జెక్ట్స్లో యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 65 అని ఇచ్చాడు, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, యావరేజ్ ఆఫ్ హిజ్ లాస్ట్ 2 సబ్జెక్ట్స్ ఈజ్ 85. అలాగే లాస్ట్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ 2 సబ్జెక్ట్స్లో యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 85 అని ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడంటే హౌ మచ్ హీ స్కోర్డ్ ఇన్ ద థర్డ్ సబ్జెక్ట్. అంటే ఈ ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ లాస్ట్ 2 సబ్జెక్ట్స్ పోగా మిడిల్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, థర్డ్ సబ్జెక్టు, ఆ ఒక సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వీడికి వచ్చాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉంది ఒకే ఒక సబ్జెక్ట్ కాబట్టి లేదా ఒకే ఒక అబ్జర్వేషన్ కాబట్టి అప్పుడు సింపుల్గా ఆ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ అన్న, ఆ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ అన్న, లేదా అదే సబ్జెక్ట్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ అన్న రెండు ఒకటే అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ యావరేజ్ కనుక్కోమన్నా అనుకోండి, ఈ ఒక సబ్జెక్ట్లో యావరేజ్ కనుక్కోమన్నా అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ ఒక సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ తీసుకుంటారు, ఏ ఒక సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ తీసుకుంటారు బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేస్తారు. ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి సబ్జెక్టులు, ఒకటే కదా, సో ఒకటే కాబట్టి బై 1 చేస్తారు. మళ్ళీ తిరిగి ఏమైంది, ఇది మార్క్స్ బై 1 అంటే మళ్ళీ మార్క్సే కదా. సో అలా అందుకే చెప్పింది, ఒక సబ్జెక్టే లేదా ఒక అబ్జర్వేషనే ఉన్నప్పుడు మార్క్స్ అన్నా లేదా దాంట్లో ఉన్న యావరేజ్ మార్క్స్ అన్నా రెండు ఒకటే అనమాట. మనల్ని కనుక్కోమంది దీంట్లో మార్క్స్ కనుక్కోమన్నాడు, కానీ మనం కనుక్కున్నది ఇక్కడ యావరేజ్ కనుక్కుంటాం కదా, ఏదైనా సరే రెండు ఒకటే అని అనమాట. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు మనకి సింగిల్ అబ్జర్వేషన్స్ ఉంటేనే, ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సపోజ్ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 అబ్జర్వేషన్స్లో మార్క్స్ సపోజ్ ఒక 50 వచ్చాయి అనుకుందాం, అప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే 50/2 అవుతుంది, అంటే యావరేజ్ 25 అవుతుంది. మరి 50 25 ఈక్వల్ అవ్వవు. ఒకవేళ ఒకే సబ్జెక్ట్ ఉందనుకోండి, అందులో 50 వచ్చాయి అనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది, యావరేజ్ కూడా మళ్ళీ 50 అవుతుంది. ఇక్కడ ఈ రెండు, ఈ కేసులో ఒక అబ్జర్వేషన్ ఉన్నప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి, యావరేజ్ మార్క్స్ రెండు ఈక్వల్ అవుతాయి. బట్ ఇక్కడ మోర్ దాన్ 1 ఉందనుకోండి, అప్పుడు సమ్ ఆఫ్ ది మార్క్స్ యావరేజ్ రెండు మారిపోతాయి అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి.
సో చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి, టోటల్ యావరేజ్ అంతా 75, అందులో ఉన్నదే ఇది కూడా. అలాంటప్పుడు దీని యావరేజ్ కూడా ఏమవుతుంది 75 అవుతుంది, అవునా. ఇది 75 కాబట్టి ఇవన్నీ 75 ఉండాలి. ఇది 75 ఉంది, ఓకే 0 పెట్టేసేయి. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వవు, అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇది ఎంత తక్కువ ఉంది, 10 తక్కువ ఉంది కాబట్టి -10. అలా ఎంతమందికి 2 మెంబర్స్కి ఇదేమవుతుంది -20 అవుతుందా, -20 అవుతుంది. అలాగే ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇది ఎంత ఎక్కువ ఉంది అంటే +10 ఎక్కువ ఉంది కదా, సో +10. అలా ఎంతమందికి అంటే 2 మెంబర్స్కి. అలా చూడండి ఇక్కడ ఎంత అవుతుంది, +20 అవుతుందా, +20. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1 ఎలా వస్తుంది, ఈ 5లోంచి ఈ టోటల్ 4ని తీసేసామనుకోండి, 5లోంచి ఈ టోటల్ 4ని తీసేస్తే మనకు 1 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ 0లోంచి ఈ టోటల్ వాల్యూ తీసేసామనుకోండి, దీంట్లోంచి ఈ టోటల్ వాల్యూ తీసేసామనుకోండి, అప్పుడు వచ్చేది ఇక్కడ యాడ్ చేస్తాం, అవునా. సో ఈ టోటల్ అంటే -20 +20 ఏమవుతుంది, టోటల్ 0 అయిపోతుందా. సో 0 - 0 అప్పుడు ఏమవుతుందంటే 0 అవుతుంది. సో 0 మళ్ళీ 1 వేసినా అయిపోయినా అనవసరం. ఇంకా డైరెక్ట్గా దీంట్లో వచ్చిన మార్క్స్ ఏమవుతాయి అంటే 75 అవుతాయి అనమాట, ఓకేనా. సో అలా ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 40. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 2:3. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ 60 అండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 70. వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద హోల్ క్లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 50 మంది విద్యార్థులు కలిగిన తరగతిలో అబ్బాయిల మరియు అమ్మాయిల నిష్పత్తి 2:3. అబ్బాయిల సగటు మార్కులు 60 మరియు అమ్మాయిల సగటు మార్కులు 70. మొత్తం తరగతికి సగటు మార్కులు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు అంటే 2:3 ఇచ్చాడు, ఓకేనా. సో అంటే బాయ్స్ 2 పార్ట్స్, గర్ల్స్ 3 పార్ట్స్ అనమాట. బాయ్స్ ఎన్ని పార్ట్స్, బాయ్స్ 2 పార్ట్స్ ఉన్నారు. అలాగే గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 3 పార్ట్స్ ఉన్నారు అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ 60 అంటున్నాడు, ఓకేనా. సో బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 60 అనమాట, ఓకేనా. అలాగే ఏమంటున్నాడు, యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 70. సో గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 70 అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద హోల్ క్లాస్ అంటే, హోల్ క్లాస్ అంటే మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి. సో మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి అంటే టోటల్ 5 మెంబర్స్ కదా. సో వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత, టోటల్ యావరేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇక్కడ టోటల్ యావరేజ్ మనకు తెలియదు కాబట్టి ఈ రెండింటికి దగ్గరకుండా నెంబర్ తీసుకుందాం. లెటర్స్ నేను 60 తీసుకుంటున్నా, ఓకేనా. సో 60 తీసుకుంటున్నా కాబట్టి ఇది 60 ఎగ్జాక్ట్గా ఉంది, 0 పెట్టేసాయి. ఇది 60 కంటే 10 ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది కాబట్టి +10. అలా ఎంతమందికి 3 మెంబర్స్కి, అది ఏమవుతుంది +30 అవుతుందా, +30 అవుతుంది. 5 ఎలా వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, రెండింటిని యాడ్ చేయండి, 0 + 30 ఏమవుతుంది 30 అవుతుంది. బై 5 చేయాలి కదా, సో బై 5 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే 5 1 టైమ్, 5 ఇక్కడ 6 టైమ్స్. సో 60 + 6 అంటే 66 అవుతుంది. అలా ఈ టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే 66 అవుతుంది అనమాట, ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ బి. ఇక్కడ డైరెక్ట్గా రేషియో తీసేసుకోవచ్చు, మళ్ళీ గర్ల్స్ ఎంతమందో బాయ్స్ ఎంతమందో కనుక్కొని ఈ తత్వం చేయకూడదు అనమాట, ఓకేనా. ఇక్కడ మనకి టైం కన్జ్యూమ్ అవడానికి వీడు అలా చేస్తాడు, టైం కిల్ చేయడానికి వీడు ఇలా వేస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం 5 పార్ట్స్ ఉన్నారు కాబట్టి చూడండి, 5 పార్ట్స్ ఉన్నారు కాబట్టి 5 పార్ట్స్ తీసుకుంటారు. మొత్తం 50 స్టూడెంట్స్ కాబట్టి 5 పార్ట్స్ = 50 అంటారు. సో బాయ్స్ వచ్చేసి 2 పార్ట్స్ అంటే ఇప్పుడు 1 పార్ట్ 10 అవుతుంది, 2 పార్ట్స్ అంటే 20. అలా వీళ్ళు 20 మెంబర్స్ అంటారు, గర్ల్స్ 30 మెంబర్స్ అంటారు, టోటల్ 50 మెంబర్స్ అంటారు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ 0 క్యాన్సిల్ చేసి ఈ విధంగా చాలా తతంగం చేసుకుంటారు అనమాట. అలా చేయకూడదు, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ గ్రూప్ ఆఫ్ 19 స్టూడెంట్స్ టుక్ అన్ ఎగ్జామినేషన్, అనదర్ స్టూడెంట్ జాయిన్డ్ ద గ్రూప్ ఆఫ్టర్ టేకింగ్ ద ఎగ్జామినేషన్. బై ఇంక్లూడింగ్ హిజ్ మార్క్స్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గ్రూప్ ఇంక్రీజ్డ్ బై 1.5 మార్క్స్. దిస్ స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ డాష్ మార్క్స్ మోర్ దాన్ ద యావరేజ్ మార్క్స్ వితౌట్ ఇంక్లూడింగ్ హిమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 19 విద్యార్థులు ఒక పరీక్ష రాశారు. మరొక విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత గ్రూప్లో చేరాడు. అతడి మార్కులను చేర్చినప్పుడు గ్రూప్ యొక్క సగటు మార్కులు 1.5 మార్కులు పెరిగాయి. ఈ విద్యార్థి సగటు మార్కుల కంటే ఎన్ని మార్కులు ఎక్కువగా సాధించాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ టోటల్గా 19 స్టూడెంట్స్ ఉన్నారనమాట, 19 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఒక ఎగ్జామ్ రాశారు. సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైందంటే అనదర్ స్టూడెంట్ జాయిన్డ్ ద గ్రూప్ అంటున్నాడు, ఓకేనా. సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకోటి వచ్చి యాడ్ అవుతాడు అనమాట. అలా వీళ్ళందరూ ఎంతమంది అవుతారు ఇప్పుడు,
20 మెంబర్స్ అవుతారు. ఓకేనా, 20 మెంబర్స్ అవుతారు. సో అయితే ఈ కొత్తగా వచ్చిన మార్క్స్ని యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే చూడండి, యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గ్రూప్ ఇంక్రీజ్డ్ బై 1.5 మార్క్స్. ఓకేనా, వీడి యొక్క మార్క్స్ని యాడ్ చేసినప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుంది, 1.5 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఇనీషియల్గా ఉన్న యావరేజ్ కంటే ఇప్పుడు 1.5 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. లెటస్ ఇనీషియల్ యావరేజ్ ఎన్ అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, 1.5 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే n ప్లస్ 1.5 అవుతుంది అనమాట. అర్థమైందా? అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే దిస్ స్టూడెంట్ హ్యాజ్ స్కోర్డ్ హౌ మెనీ మార్క్స్ మోర్ దాన్ ద యావరేజ్ మార్క్స్ వితౌట్ ఇంక్లూడింగ్ హిమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ వీడి యొక్క మార్క్స్ ఉంటాయి కదా, సో వీడు స్కోర్ చేసిన మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ అనేవి వీడిని కలపకుండా ఉన్న యావరేజ్ ఉంది చూసారా, వీడు లేకుండా ఉన్న యావరేజ్ ఇదే కదా, వీడు కూడా ఉన్న యావరేజ్ అంటే ఇదవుతుంది, వీడు లేని యావరేజ్ అంటే ఇదవుతుంది. సో వీడు లేని యావరేజ్ కంటే వీడి యొక్క మార్క్స్ అనేవి ఎంత ఎక్కువ ఉన్నాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ వీడి యొక్క మార్క్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, వీడి యొక్క సమ్ ఆఫ్ ద మార్క్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ సైన్ ఏముంది, ప్లస్ కదా, ప్లస్ పెట్టినా పెట్టపోయినా నో ప్రాబ్లం. సో నార్మల్గా ఏం చేస్తాం, +1 ఇంటూ ఎన్ చేస్తాం. అలాగే ఇక్కడ చూస్తే +1.5 ఇంటూ 20 చేస్తాం. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ +1 ఇంటూ ఎన్ అంటే ఏమవుతుంది, ఎన్ అవుతుంది. ఇక్కడ 1.5 ఇంటూ 20 అంటే ఏమవుతుంది, 20 ఇంటూ 15 అంటే 300 అవుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 30 అవుతుంది అనమాట. సో n+30 అవుతుంది. అలా వీడికి వచ్చిన మార్క్స్ ఎంత అంటే n+30 అనమాట. వీడి యొక్క మార్క్స్ అనేవి వీడు లేకుండా ఉన్న యావరేజ్ ఉంది చూసారా, దీనికంటే ఎంత ఎక్కువ అన్నాడు. మరి ఇక్కడ యావరేజ్ ఎంత, ఎన్ కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, 30 ఎక్కువ ఉంది. అలా 30 మార్క్స్ ఎక్కువ వస్తాయి అనమాట వీడికి. ఓకేనా, ఈ యావరేజ్ కంటే 30 మార్క్స్ ఎక్కువ వస్తాయి. అలా ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ ఏమంటాడంటే ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై సువీర్ ఇన్ 15 ఎగ్జామ్స్ ఈజ్ 29. Ruchira has maintained the average of 27, but till now she has taken only 11 exams. What is the average score that Ruchira has to score in the remaining 4 exams to match Suveer's performance అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సువీర్ 15 పరీక్షలలో సాధించిన సగటు మార్కులు 29, రుచిర 27 సగటును కొనసాగిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆమె కేవలం 11 పరీక్షలు మాత్రమే రాసింది. సువీర్ ప్రదర్శనను కలవడానికి రుచిర మిగిలిన 4 పరీక్షలలో సాధించాల్సిన సగటు మార్కులు ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సువీర్ అనేవాడికి 15 ఎగ్జామ్స్లో యావరేజ్ మార్క్స్ ఎంత, 29 అనమాట. ఓకేనా, సువీర్ అనేవాడికి 15 ఎగ్జామ్స్లో యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 29 అనమాట. ఓకేనా, యావరేజ్ మార్క్స్ ఎంత 29. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే రుచిరా హ్యాజ్ మెయింటైన్ ది యావరేజ్ ఆఫ్ 27. అంటే ఇప్పటి వరకు రుచిరా యావరేజ్ ఎంత అంటే 27. కానీ ఈమె ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జామ్స్ రాసింది, టిల్ నౌ షీ హ్యాస్ టేకెన్ ఓన్లీ 11 ఎగ్జామ్స్. ఓకేనా, ఇప్పుడు వరకు ఈమె యావరేజ్ ఎంత అంటే 27. కానీ ఇప్పుడు వరకు ఈమె రాసిన ఎగ్జామ్స్ ఎన్ని అంటే 11 ఎగ్జామ్స్. అలా రుచిరాకి 11 ఎగ్జామ్స్లో యావరేజ్ ఎంత అంటే 27 అనమాట. సువీర్కి ఏమో 15 ఎగ్జామ్స్లో యావరేజ్ 29, రుచిరాకి 11 ఎగ్జామ్స్లో యావరేజ్ ఎంత అంటే 27. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నానంటే రుచిరా గనక సువీర్ ఎలా అయితే యావరేజ్ మెయింటైన్ చేశాడో 15 ఎగ్జామ్స్లో 29 యావరేజ్ మెయింటైన్ చేశాడో అదేవిధంగా రుచిరా కూడా ఇదే విధంగా 15 ఎగ్జామ్స్లో 29 మెయింటైన్ చేయాలి అంటే రిమైనింగ్ 4 సబ్జెక్టులు ఉంటాయి కదా, 11 పోగా 15లో రిమైనింగ్ 4 సబ్జెక్టులు ఉంటాయి కదా, ఆ 4 సబ్జెక్టులో యావరేజ్ ఎంత ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇక్కడ టోటల్ యావరేజ్ ఎంత, టోటల్ యావరేజ్ 29. అందులో ఉన్న 4 కదా ఇవి కూడా, అవునా కదా, అందులో ఉన్న 4 ఎగ్జామ్స్ ఇవి కూడా. అప్పుడు వీటి యొక్క యావరేజ్ ఏమవుతుంది 29 అవుతుంది. అవునా, సో ఇక్కడ 29 ఉందా అంటే 29 ఉంది కాబట్టి 0 పెట్టేసేయి. ఇక్కడ 29 ఉందా, లేదు 27 ఉంది అంటే 2 తక్కువ ఉంది కాబట్టి -2. అలా ఎంతమందికి 11 మెంబర్స్కి కాబట్టి ఇంటూ 11 దట్ ఈస్ ఈక్వల్ టు -22 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ 4 ఎలా వస్తుంది, 15లోంచి 11 తీసేస్తే 4 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, 0లోంచి ఈ వాల్యూ తీసేస్తే ఏమవుతుందంటే 0 -22 అంటే +22 అవుతుందా, +22 అవుతుంది. బై 4 కాబట్టి బై 4 చేయాలన్నమాట. చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూస్తే ఏమవుతుందంటే 4 5 20 పాయింట్ పెడితే మళ్ళీ 20 వస్తుందా, సో 5.5. అలా ఎంత అవుతుందంటే 34.5 అవుతుందా. సో ఓవరాల్గా ఏమవుతుందంటే
34.5 అవుతుంది. అంటే రుచిరాక్ కూడా 15 సబ్జెక్ట్స్లో టోటల్ 15 సబ్జెక్ట్స్లో 29 యావరేజ్ రావాలంటే రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్లో ఎంత యావరేజ్ రావాలంటే 34.5 అనమాట. ఇప్పుడు వరకు రాసిన 11 ఎగ్జామ్స్లో ఎంత ఉంది, రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్లో కనుక ఎంత వచ్చింది అనుకోండి, అప్పుడు ఓవరాల్గా 15 సబ్జెక్ట్స్లో 29 వస్తుంది అనమాట. ఓకేనా, అలా ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 43. ఇక్కడ ఏమంటాడంటే ఏ గ్రూప్ ఆఫ్ 7 స్టూడెంట్స్ టుక్ అన్ ఎగ్జామ్. ఆఫ్టర్ ఎగ్జామ్ 1 more స్టూడెంట్స్ జాయిన్ ది గ్రూప్. ఆఫ్టర్ ఇంక్లూడింగ్ ద న్యూ స్టూడెంట్ ద యావరేజ్ మార్క్స్ ఈజ్ రైజ్డ్ బై 2 ఇన్ కంపారిజన్ విత్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఇనీషియల్ 7 స్టూడెంట్స్. హౌ మచ్ మోర్ మార్క్స్ డిడ్ ద న్యూ స్టూడెంట్ అబ్టైన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 7 విద్యార్థులు ఒక పరీక్ష రాశారు. పరీక్ష అనంతరం మరో విద్యార్థి ఆ గ్రూప్లో చేరాడు. కొత్త విద్యార్థి చేరిన తర్వాత సగటు మార్కులు 2 పెరిగాయి. మొదటి 7 విద్యార్థుల సగటు మార్కులతో పోలిస్తే కొత్త విద్యార్థి ఎన్ని ఎక్కువ మార్కులు పొందాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 7 స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా, 7 స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒక ఎగ్జామ్ రాస్తారు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళందరికీ ఇంకొకటి వచ్చి యాడ్ అవుతాడు అనమాట. ఇంకొక స్టూడెంట్ వచ్చి యాడ్ అవుతాడు. అలా ఇప్పుడు ఎంతమంది అవుతారు అంటే 8 మెంబర్స్ అవుతారు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ వీడి యొక్క మార్క్స్ కూడా కలిపిన తర్వాత, ఈ కొత్తగా వచ్చినోడు మార్క్స్ కూడా కలిపిన తర్వాత యావరేజ్ అనేది ఏమవుతుందంటే చూడండి, యావరేజ్ ఏమవుతుందంటే ఈజ్ రైజ్డ్ బై 2. అంటే యావరేజ్ ఏమవుతుంది, 2 ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్ యావరేజ్ తెలియదు కాబట్టి n అనుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 2 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుందంటే n+2 అవుతుంది. మనల్ని ఏమడుతున్నాడు అంటే క్వశ్చన్లో ఈ కొత్తగా వచ్చినోడు మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇనీషియల్ యావరేజ్తో పోలిస్తే, ఇనీషియల్కి 7 ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క యావరేజ్తో పోలిస్తే ఎంత ఎక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, వీడి యొక్క మార్క్స్ అనేవి ఈ ఇనీషియల్ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ వీడికి వచ్చిన మార్క్స్ కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా సైన్ తీసుకోండి. సైన్ తీసుకుంటే ప్లస్ కదా, ప్లస్ పెట్టినా పెట్టపోయినా నో ప్రాబ్లం. సో సింపుల్గా ఏం చేస్తారు, +1 ఇంటూ ఇక్కడున్న వాల్యూ +2 ఇంటూ ఇక్కడున్న వాల్యూ చేస్తే ఏమవుతుందంటే +1 ఇంటూ n అంటే ఏమవుతుంది, n అవుతుంది. +2 ఇంటూ 8 అంటే ఏమవుతుంది, +16 అవుతుందా, +16 అవుతుంది. అలా ఈ ఒక్కడికి వచ్చిన మార్క్స్, ఒక స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఎంత అవుతాయి అంటే n+16. ఇవి ఇనీషియల్ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ అన్నాడు. మరి ఇనీషియల్ యావరేజ్ n కాబట్టి వీడికి వచ్చిన మార్క్స్ ఏమో n+16 కాబట్టి దీనికంటే ఎంత ఎక్కువ, 16 మార్క్స్ ఎక్కువ. అవునా కదా, సో 16 మార్క్స్ ఎక్కువ కాబట్టి 16 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 44. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ క్లాస్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 35 స్టూడెంట్స్ ఈజ్ 63. ఇఫ్ 2 more స్టూడెంట్స్ హూజ్ యావరేజ్ ఈజ్ 85.5 ఈజ్ యాడెడ్ టు దీస్ దెన్ ద న్యూ యావరేజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో 35 విద్యార్థులు సాధించిన సగటు మార్కులు 63. 85.5 సగటు మార్కులు పొందిన ఇంకొక 2 విద్యార్థులు చేరితే తరగతి యొక్క కొత్త సగటు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇనీషియల్గా 35 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 63 అనమాట. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత 63. అయితే వీళ్ళకి ఇంకొక 2 స్టూడెంట్స్ యాడ్ అవుతారు, వీళ్ళకి ఇంకొక 2 స్టూడెంట్స్ యాడ్ అవుతారు అనమాట. ఓకేనా, అయితే ఈ యాడ్ అయిన 2 స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఎంత అంటే 85.5 అనమాట. ఓకేనా, వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఎంత అంటే 85.5. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఈ ఇద్దరిని కూడా వీళ్ళకి కలిపితే అప్పుడు టోటల్ క్లాస్, కొత్తగా వచ్చిన టోటల్ క్లాస్ ఉంటుంది కదా, అంటే వీళ్ళందరూ అంటే టోటల్ 37 మెంబర్స్, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా చూడండి, ఇక్కడ టోటల్ యావరేజ్ కదా అడుగుతుంది. సో టోటల్ యావరేజ్ మనకు తెలియదు కాబట్టి ఏం చేస్తాం, ఈ రెండింటికి దగ్గరకు ఉండే నెంబర్ తీసుకుంటాం. లెటర్స్ నేను 63 అనుకుంటున్నా. ఓకేనా, 63 అనుకుంటున్నా. ఇది 63 ఉంది కాబట్టి 0 పెట్టేసే ఎదురు. ఇది 63 కంటే ఎంత ఎక్కువ ఉంది, ఇది ఎంత ఎక్కువ ఉంది అంటే 22.5 ఎక్కువ ఉంది. సో +22.5. అలా ఎంతమందికి, 2 మెంబర్స్కి. అలా ఎంతమందికి అంటే 2 మెంబర్స్కి. సో 22.5 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, 45 అవుతుందా. సో 45 అవుతుంది. అవునా, సో ఇక్కడ 37 అలా వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే +45 అవుతుంది. చూడండి, +45 +45/37. అవునా, సో /37. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేస్తే 37 ఇక్కడ 45లో 1 టైం పోతుందా, 1 టైం పోతుంది.
37 పోతే ఇంకెంత మిగులుతుందంటే 8 మిగులుతుందా, పాయింట్ పెడితే 80 అవుతుంది. సపోజ్ ఇది 37 అంటే 37ని 40 అనుకున్నాం అనుకోండి, 80లో ఎన్ని టైమ్స్ పోతుంది, సుమారుగా 2 సార్లు పోతుంది, అవునా కదా, సుమారుగా 2 సార్లు పోతుంది. అలా ఇది ఎంత అవుతుందంటే 64.2 ఆ మధ్యలో ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది, 64.2, అప్రాక్సిమేట్గా 1.2 టైమ్స్ పోతుంది. అలా 63 + 1.2 అంటే 64.2 అవుతుంది. అర్థమైందా? అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమన్నాడంటే ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై జేమ్స్ ఇన్ మ్యాథ్స్, సైన్స్ అండ్ హిస్టరీ ఈజ్ 89. ఇఫ్ ద మార్క్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో యాడెడ్ దెన్ ద యావరేజ్ డిక్రీజెస్ టు 88.25. ఫైండ్ అవుట్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై హిమ్ ఇన్ ద లాంగ్వేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జేమ్స్ గణితము, సైన్స్ మరియు హిస్టరీలో సాధించిన సగటు మార్కులు 89. భాష యొక్క మార్కులు కూడా చేర్చినట్లయితే సగటు 88.25కు తగ్గుతుంది. అతను భాషలో పొందిన మార్కులు ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జేమ్స్ అనేవాడికి మ్యాథ్స్, సైన్స్, హిస్టరీ ఈ 3 సబ్జెక్టుల్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 89 అనమాట. ఓకేనా. 3 సబ్జెక్టుల్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 89. అయితే ఈ 3 సబ్జెక్టులకి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ యాడ్ అయింది, ఏంటంటే లాంగ్వేజ్ అనమాట. ఓకేనా. ఈ 3 సబ్జెక్టులకి ఇంకొక సబ్జెక్ట్ యాడ్ అయింది, దట్ ఈజ్ లాంగ్వేజ్. సో ఇది యాడ్ అవటం వల్ల మొత్తం ఎన్ని సబ్జెక్టులు అవుతాయి, 4 సబ్జెక్ట్స్ అవుతాయి, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అది యాడ్ అయిన తర్వాత ఏమంటున్నాడు, దెన్ ద యావరేజ్ డిక్రీజెస్ టు 88.25. అంటే యావరేజ్ అనేది ఏమైందంటే 88.25కి డిక్రీజ్ అయింది, అవునా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిక్రీజ్ అవుతుంది, 0.75 డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ఫైండ్ అవుట్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై హిమ్ ఇన్ ద లాంగ్వేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఈ కొత్తగా వచ్చిన లాంగ్వేజ్ ఉందో చూసారా, సో ఆ లాంగ్వేజ్లో వీడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా ఏం చేస్తాం, ఈ ఒక సబ్జెక్ట్లో కొత్తగా వచ్చిన ఒక సబ్జెక్ట్లో వచ్చిన సమ్ ఆఫ్ ద మార్క్స్ కావాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ సైన్ తీసుకోండి. సైన్ ఏముంది, ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం. సో చూడండి, +1 × 89 చేస్తాం, -0.75 × 4 చేస్తాం. అలా చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 89 అవుతుంది, ఇది 89 అవుతుంది. సో ఇక్కడ 4 × -0.75 అవుతుందా. సో దీన్ని కాసేపు 75 అనుకుంటే 4 × 75 అంటే ఏమవుతుంది, 300 అవుతుందా, 300 అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అంతే, 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలన్నమాట, అప్పుడు ఇది 3 అవుతుంది, అవునా. సో 3 అవుతుంది కాబట్టి 3 అవుతుందంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3 అవుతుంది అనమాట. అర్థమైందా, -3 అవుతుంది. 4 × 0.75 అంటే 3 అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి -3 అవుతుంది. అలా 89 - 3 అంటే ఏమవుతుందంటే 86 అవుతుంది. అర్థమైందా, 86 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ డి, సి. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.